ఏమిటి? కండలు తిరిగి ధ్వజస్తంభంలా ఉన్న ఆ పోలయ్య గాడిని, అందులోనూ రామరాజు మనిషిని కొత్తగా ఎవడో వచ్చి చిత్తుగా కొట్టాడా? అన్యాయానికి అందరూ తలంచుతారటయ్యా. ఏదో ఒక రోజున ఎవడో ఒకడు ఎదురు తిరుగుతాడు. మొత్తానికి ఇప్పటికే రామరాజు మనుషుల మీద ఎదురు తిరిగేవాడు ఈ ఊళ్ళోకి దిగాడన్నమాట. ఏమిటి నాన్న, రామరాజు మనుషుల్ని ఎదిరించే మనిషి వచ్చాడంటున్నారు? అవును పిన్ని, ఆ పోలయ్య గారిని ఇవాళ కొత్తనొచ్చి సినిమాలో ఎన్టీఆర్ లాగా చిత్తకొట్టేసాడనుకో. చాలేరా అమ్మా జ్యోతి, నువ్వు స్నానం చెద్దుగాని పద. పిన్ని, నీకెప్పుడో ఒకప్పుడు అతన్ని చూపిస్తా. తప్పకుండా చూపించు. ఆ హీరోని చూసి కంగ్రాచులేట్ చేయాలి. ఏ రిక్షా ఆగు. రిక్షాకి చెవులుండవు. ఏ రిక్షా అంటే వినిపించుకుని పలకటానికి. నేను పిలిచింది నిన్ను. నా పేరు ఏ రిక్షా కాదు. మరి ఏమని పిలవమంటావు? ఇదిగో రిక్షా అబ్బాయి, ఇలా రాని పిలవాలి. ఓహో, అచ్చాలా లేకపోతే రిక్షా అబ్బాయి గారు ఇలా దయచేయండి అని పిలవాలా? అలా పిలిస్తే మరీ సంతోషం. సర్లే, కాలేజీకి పోని. నేను ఇంకా మీ బేరం ఒప్పుకోనే లేదు, అప్పుడే రిక్షా ఎక్కి కూర్చోబోతున్నారేమిటి? అంటే రిక్షా కట్టవా? మీలాంటి అందమైన ఆడపిల్ల అడిగితే ఏ మగాడైనా రిక్షా ఏమిటి తాళైనా కట్టేస్తాడు. కాకపోతే సరిగ్గా ఇదే టైంకి అవతల నేను ముఖ్యమైన బేరం ఒప్పుకున్నాను, ఏమనుకోకండి. నాన్సెన్స్. రిక్షా వాళ్ళకి బాగా పొగరెక్కువైపోయింది. పొగరెక్కడానికి రిక్షా వాడేగానక్కర్లేదు. ఏ మనిషికైనా కాస్తో కొస్తో పొగరుంటేనే అందం. ఏది తమరుకున్నట్టు. కైలాసం అయ్యా, ఏది వాహనం? వాహనం మీరు అడగాల, సిద్ధంగా ఉంది. ఏ రిక్షా? అయ్యా వస్తున్నా. సార్ 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 సార్, ఎక్కడికి వెళ్ళాలి బాబు? ఎక్కడికి వెళ్ళాలా? ఏం ఊరు కొత్తడువా? అయ్యా బాబు, నా వెనక నదురుతుంది. మీకు దారిలో లెక్క తప్పినట్టు నీకు కనపడుతుంది. కోటి సార్లు చెప్పాను, నీకన్నా అదిరితే నాకెందుకు ప్రమాదం జరుగుతుంది? అదేంటండి, మన శరీరాలు వేరైనా మనసులో ఒకటే కదా. ఏమీ కాదు, అదిరేది నీకన్ను గనక పడితే నువ్వు బోర్లా పడతావు రోడ్డు మీద. నాకేం జరగదు, నువ్వు పోనేవా. అయ్యా, నా కంటి లెక్కను మీరేం కొట్టి పారేయద్దు. రిక్షా బోల్తా పడి మీ చెయ్యి వెరగొచ్చు, నలుగురు రౌడీలు వచ్చి మీ కాలు తీసేయచ్చు, ఏ కిల్లి బడిలోంచైనా ఓ సోడా వచ్చి మీ ముఖం మీద తగలొచ్చు. అయ్యా, కనీసం కట్టుకున్న పంచి మీద కాకైనా రెట్టేయచ్చండి బాబు. ఇదిగో, ఇష్టం అయితే నోరు మూసుకుని కూడరా, లేదా ఆగిపో. అంతేగాని ఇలాంటి దరిద్రపు శకునాలు చెప్పకు, పోనీ. మరి నా కంటి లెక్క అంతేనండి. సరే. అయ్యా అయ్యా, దయచేయండి దయచేయండి. సర్వమంగళాని భవంతు. ఏమిటో తమరు ఆలయంలోకి వస్తేనే కళాకాంతులు వచ్చేది. కొత్తగా చెప్తానంటే ఆ మాట. ఆయన వస్తేనే కళాకాంతులు. సరే, ఆయన ఆనందానికి ఏదో అన్నాడు, దానికి నువ్వు రెచ్చిపోతావు ఎందుకు? ప్రసాదం సిద్ధంగానే ఉన్నాయండి. శుభమాని దైవ దర్శనం చేసుకొస్తుంటే ఈ దరిద్రం ఏమిటయ్యా? ఈ లెక్క ఏం చెరిగిపోయే లెక్క కాదండి, మీ కూడా. నేను మీకు ఎదురవ్వడం మంచో చెడో చెప్పలేను కానీ మీరు నాకు ఎదురవ్వడం నా అదృష్టం అండి. చిచి, నీతో మాటలు కూడానా? అయ్యా, ప్రసాదం పొట్ట పెట్టేశాను. రాత్రికి వచ్చి తీర్థం పుచ్చుకో. పోనీరా. అది అయ్యా అయ్యా, మళ్ళీ నా ఎడంకన్నా అదురుతా ఉందండి. లాగి గోపం మీద కొట్టానంటే కన్ను అదరడం కాదు, రెండు శాశ్వతంగా పూసిపోతాయి. పోనీరా. పదండి, ఆ ప్రసాదం కూడా తీసుకుని లోపల రావా. అలాగేనండి. పడరా. అబ్బా, కాఫీ పట్టరా. రే, మధ్య పడరా. పేపర్ వచ్చిందిరా. దండాలండి, ఇక నేను వెళ్ళొస్తాను. శుభం, వెళ్ళిరా. పేపర్ వచ్చిందిరా. నేను వెళ్ళాలంటే తమ డబ్బులు ఇవ్వాలి కదండి. ఈ లెక్క ఏంటో కొత్త లెక్క. అయ్యగారు నీ రిక్షా ఎక్కారు, అదే అదృష్టం. ఆ అదృష్టం కడుపు నింపదు కదండి. కైలాసం, ఇతడి కష్టం మనం ఎందుకు కట్టి పెట్టుకోవాలి? ఓ పావలా ఇచ్చే. పావలా అయితే నాకు గిట్టుబాటు కాదండి. మరి ఎంతైతే గిట్టుబాటు అవుతుందండి? మరి 5 రూపాయలు అయితే గిట్టుబాటు అవుతుందండి. మరి ఇది ఎక్కడ లెక్క చెప్పమంటారా అండి? మరి ఈయన గారు నన్ను ఒరే గిరే అంటుంటే నేను అండి గిండి అని గౌరవించానా? అందుకో రూపాయి వచ్చుగా. గంగిరెద్దులాగా ఈయన రిక్షా ఎక్కి కూర్చుంటే కాళ్ళు లాక్కుపోయి గుడిదాకా తొక్కుకెళ్ళానా? అందుకో రూపాయి వచ్చుగా. ఇక ఈయన గారు గుళ్ళోకి వెళితే శవం దగ్గర నక్క కాపలా కాసినట్టు బయట కూర్చుని కాపలా కాసానా? అందుకో రూపాయి వచ్చు కదా. ఇక ఈయన గారు తిరిగి వచ్చేటప్పుడు పోతులాగా రిక్షా ఎక్కి కూర్చుంటే తొక్కుకుంటూ వచ్చానా? అందుకో రూపాయి వచ్చుగా. లగెత్తుకుంటూ ప్రసాదం కూడా తీసుకొచ్చి లోపల పెట్టానా? ఇంతసేపు మర్యాదగా నుంచున్నానా? అందుకో రూపాయి వచ్చుగా. రూపాయల గురించి రూల్స్ మాట్లాడుతున్నావు, నీకు 5 కావాలన్నమాట.
కాదండి, మీరు ఇవ్వాలన్నమాట. రే గోవిందు, అయ్యా ఇతనికి ఒక 5 ఇచ్చి పంపించు. సరదా పడి ఇంకెక్కువ ఇచ్చేకి రోయ్, లెక్క ప్రకారం 5. ఒక్కటెక్కువ ఇచ్చినా నేను పుచ్చుకోనులేండి. నేను ఎవరిని ఎన్ని అడిగినా నేను ఇచ్చేది మాత్రం ఎప్పుడూ ఒక్కటే. సాధారణంగా రెండోది ఇచ్చే అవసరం రాదు. మీకు కూడా ఒకటి ఇమ్మంటారు. 5 ఇచ్చే. ఇది ఇంతకు ముందే ఇచ్చుంటే వాడు ఆరోగ్యంగా ఉండేవాడుగా. ఇంతకు ముందు ఎప్పుడు ఈ ఊళ్ళో ఇటువంటి టపాకాయ సౌండ్ వినలేదు. ఇది ఏ ఊరు లెక్క? ఎవరు బాబు నువ్వు? ఇక నుంచి ఈ ఊరు లెక్కే, ఈ రామరాజ్యంలో అడుగు పెట్టిన భీమరాజుని. అయ్యా ఇప్పుడు అర్థమైందా నా ఎడం కన్ను కొట్టుకోవడానికి అర్థం? 2 సార్లు కొట్టు ఉరుకును కాబట్టి సరిపోయింది. 3ఓసారి కూడా కొట్టింది అనుకోండి, ఈ పాటికి మమ్మల్ని వేసేసి ఉండేవాడు. నోర్మయ్, ఈ రామరాజు రాజ్యంలో అడుగుపెట్టి రామరాజు మీదే అఘాయిత్యం చేశాడు అంటే చూస్తాను. వీడికి పచ్చి మంచినీళ్ళు కూడా పుట్టకుండా చేస్తాను. అన్నయ్య రామ్మ, కాఫీ తీసుకోండి. నా చెల్లెలు సీతరాజు. నమస్కారం అండి. నమస్కారం. అమ్మ సీత, భీమరాజు అని మన పాలిట అండగా నిలబడడానికి వచ్చిన మంచి మనిషి అమ్మ. రాజయ్య రాజయ్య, మన యూనియన్ లీడర్ రంగడు అందరిని రమ్మంటున్నాడు.